ఈరోజు కుటుంబ క్షేమము అనగానే ఎలాంటి ఆలోచనలు మనకుంటాయి మీరు చెప్పండి. క్షేమము అనగానే మానవు మెదడుతో ఎక్కువగా ఆలోచించేది ఏం ఆలోచిస్తారంటే, నా కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే మంచి చదువులు ఉండాలి, మా కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే మంచి సంపాదన ఉండాలి, మా కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే ఆరోగ్యపరమైన చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, మా కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే ఇదిగో ధనము సంపాదిస్తేనే తప్ప మాకు క్షేమము లేదు. అవునా కదా మీరు చెప్పండి. అంటే కుటుంబము క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయాలి? బాగా సంపాదించాలి. ఇదే చేస్తుందా, ఇంతకు మించి ఏదైనా చేస్తుందా సమాజం మీరు చెప్పండి. కోటి విద్యలు దేనికోసమట? కూటి కోసం. విద్యను చదువుకున్నవారు కూటి కోసమే. విద్య లేకుండా కష్టపడి వ్యవసాయ పనికి కానీ వారికి తెలిసిన వృత్తులలో పనిచేసే వారికి కూడా దేనికోసమే మీరు కుటుంబ క్షేమం కోసం ఆలోచిస్తున్నారంటే కాస్త డబ్బు సంపాదించాలండి. కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదు, పిల్లలకు ఇబ్బంది ఉండదు. నా భార్యను నా పిల్లలను బాగా పెంచుకోగలను. నేను ధనము సంపాదిస్తే ఇదిగో 10 మందిలో గొప్పవాడిగా ఉంటాను. నా కుటుంబం క్షేమంగా ఉంటుంది. క్రీస్తుని తెలుసుకున్న వారముగా, ప్రభు పాదాల చెంతకు వచ్చిన వారముగా మనమేమైనా ఆలోచిస్తున్నామనంటే రోజు క్రైస్తవులు కూడా ఎక్కువగా ఇదే. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం. వీళ్ళు సంపాదించి 4 రాళ్ళు వెనకేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? క్షేమంగా ఉంటున్నారా? క్షేమంగా ఉంటున్నారా? ఆస్తుల కోసం తగాదాలు, సంపాదనల కోసం తగాదాలు. ఏ కుటుంబం ఈరోజు సమాధానంగా ఉంటుందో మీరు చెప్పండి.